పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ధర్మపురి శేషప్ప కవి గారు రాసిన నరసింహ శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరసింహ శతకమును వీడియో రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కొడవల్ల అనురాధ హనుమంతరావు గారులకు కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. కూటి కోసమునే కొరగాని జనులచే పలుగద్దరింపులు పడగవలసే, దారాసుత భ్రమ తగిలియుండుటగదా దేశ దేశములెల్ల తిరుగవలసే, పెను దరిద్రత పైన పెనగియుండుట కదా చేరి నీచుల సేవ చేయవలసే, అభిమానములు మదిన్ అంటియుండుటగదా పరుల జూచిన భీతి పడగవలసే, ఇటుల సంసార వారాసి నీదలేక వేయి విధముల నిన్నునే వేడుకొంటి, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, తిండి కొరకై నేను పనికి మాలిన వారి చేత మాటలు పడవలసి వచ్చినది. భార్యా పిల్లలు అనే భ్రమలో పడి దేశ దేశాలు తిరగవలసి వచ్చింది. దరిద్రంతో పోరాడుతున్నందున నీచులను ఆశ్రయించి సేవలు చేయవలసి వచ్చింది. అభిమానము వలన పరులను చూసి భయపడవలసి వచ్చింది. తండ్రి, సంసార సముద్రమును ఈదలేక నిన్ను ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడుము స్వామి. పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపలనంతట రోయరోత, నరములు శల్యముల్ నవరంధ్రముల రక్తమాంసపు కండల మైల తిత్తి, బలువైన ఎండ వానల కోర్వదింతైన తాళలేదాకలి దాహములకు, సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలువదస్థిరమైన నీటి బుగ్గా, బొందిలో నుండి ప్రాణముల్ పోయినంత కాటికే కాని కొరగాదు గవ్వకైనా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, పచ్చి చర్మముతో చేయబడ్డ ఈ సారము లేని దేహము లోపలకు చూడగా ఒకటే కంపు, నరములు ఎముకలు 9 రంధ్రములు, మాంసము కండలు గల మురికి సంచి. ఇది ఎండవానలకు ఓర్చుకోలేదు, ఆకలి దాహాలకు తట్టుకోలేదు, సమస్త వ్యాధులకు ఇది సంస్థానము. నీటి బుడగవలే అస్థిరమైనది. ఈ శరీరంలోని ప్రాణాలు పోవడంతోటే ఇది కాటికే కాని గవ్వకు కూడా విలువ చేయదు. సాధు సజ్జనులతో జగడమాడిన కీడు, కవులతో వైరంబుగాంచ కీడు, పరమదీనుల చిక్క పట్టి కొట్టిన కీడు, భిక్షకులను దుఃఖ పెట్టకీడు, నిరుపేదలను జూచి నిందజేసిన కీడు, పుణ్యవంతుల దిట్ట పొసగు కీడు, సద్భక్తులను తిరస్కారమాడిన కీడు, గురుని ద్రవ్యము దోచుకొనిన కీడు, దుష్ట కార్యములొనరించు దుర్జనులకు, ఘనతరంబైన నరకంబు గట్టి ముల్లే, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, మంచివారితో దెబ్బలాడిన, కవులతో విరోధం పెట్టుకున్న, దీనులను కొట్టిన, యాచకులను ఏడ్పించిన, నిరుపేదలను నిందించిన, పుణ్యాత్ములైన భక్తులను తూలనాడిన,
గురువుల సొమ్ము అపహరించిన కీడు తప్పదు. చెడ్డ పనులు చేసే దుష్టులకు నరకమే దిక్కవుతుంది. పరుల ద్రవ్యము మీద భ్రాంతి నొందినవాడు పరకాంతలకపేక్ష పడెడివాడు. అర్ధుల విత్తంబులపహరించెడివాడు దానమీయంగ వద్దనెడివాడు. సభల లోపల నిల్చి చాడి చెప్పెడివాడు పక్షపు సాక్ష్యంబు పలుకువాడు. విష్ణుదాసుల జూచి వెక్కిరించెడివాడు ధర్మసాధుల తిట్ట తలసువాడు. ప్రజల జంతుల హింసించు పాతకుండు కాల కింకర గదలచే కష్టముందు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, పరుల సొమ్ముకు ఆశపడేవాడు, పరస్త్రీ వ్యామోహం గలవాడు, యాచకుల ధనము అపహరించడివాడు, దానమిస్తుంటే వద్దనిడివాడు, సభలలో చాడీలు చెప్పేవాడు, పక్షపాతముతో సాక్ష్యము చెప్పేవాడు, విష్ణు భక్తులను ఎగతాళి చేసేవాడు, మంచివారిని తిట్టేవాడు, ప్రజలను జంతువులను బాధపెట్టేవాడు, యమకింకరుల గదలచే కొట్టబడతాడు. నరసింహ నా తండ్రి నన్నేలు నన్నేలు కామితార్థములిచ్చి కావు కావు. దైత్య సంహర చాల దయయుంచు దయయుంచు దీన పోషక నీవే దిక్కు దిక్కు. రత్నభూషిత వక్ష రక్షింపు రక్షింపు భువన రక్షక నన్ను బ్రోవు బ్రోవు. మారకోటి స్వరూప మన్నించు మన్నించు పద్మలోచన చేయి పట్టు పట్టు. సుర వినుత నేను నీ చాటు చొచ్చినాను నా మురాలించి కడతీర్చు నాగశయనా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామములో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నీవు నాకు జన్మనిచ్చిన తండ్రివి. నేను కోరిన సంపదలిచ్చి నన్ను కాపాడుము, నాపై కరుణ చూపించు. దీనులను పోషించే నీవే నాకు దిక్కు. రత్నభూషిత వక్ష నన్ను రక్షించుము తండ్రి. అన్ని లోకాలను కాపాడేవాడా నన్ను కాపాడు. కోటి మన్మధులంతటి అందగాడా నన్ను అనుగ్రహించుము. పద్మాక్ష నా చేయి పట్టుకుని నడిపించు. నిన్నాశ్రయించిన వాణ్ణి, నా మొరలను విని నా కష్టాలను పోగొట్టుము. నీ భక్తులను కండ్ల నిండ జూచిన రెండు చేతుల జోహారు సేయువాడు. నేర్పుతోనెవరైన నీ కథల్ చెప్పంగ వినయమందుచు చాల వినిడివాడు. తన గృహంబునకు నీ దాసులు రాజూచి పీటపై గూర్చుండబెట్టువాడు. నీ సేవకుల జాతి నీతులెన్నక చాల దాసోహమని చేరదలచువాడు. పరమ భక్తుండు ధన్యుండు భానుతేజ వాని కనుగొన్న పుణ్యంబు వసుధలోన. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామములో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, కన్నుల నిండా నీ భక్తులను చూసి రెండు చేతులతో నమస్కరించేవాడు. నీ కథలను శ్రద్ధగా వినేవాడు. నీ భక్తులు ఎవరైనా ఇంటికి వచ్చినచో పీటపై కూర్చుండబెట్టి సత్కరించేవాడు. నీ దాసుల యొక్క కుల సాంప్రదాయములను లెక్కబెట్టకుండా సేవించేవాడు గొప్ప భక్తుడు. రవితేజ, అటువంటి వానిని చూసినచో ఈ లోకములో ఎంతో పుణ్యము. పంజరంబున కాకి పట్టియుంచిన లెస్స పలుకునే వింతైన చిలుకవలెను. గార్ధభంబును తెచ్చి కళ్ళెమింపుగా వేయ తిరుగునే గుర్రంబు తీరుగాను. ఎనుప పోతును మావటీడు శిక్షించిన నడచునే మదవారణంబువలెను. పెద్ద పిట్టకు మేత పెట్టి పెంచిన క్రొవ్వి సాగునే వేటాడు డేగవలెను. కుజనులను తెచ్చి నీ సేవ కొరకు బెట్ట
వాంఛతో జేతురే భక్తవరులవలెను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, కాకిని తెచ్చి పంజరములో ఉంచితే చిలుకలాగా పలుకుతుందా? గాడిదకు కళ్ళెం వేస్తే గుర్రంలాగా పరుగెత్తగలదా? ఎనుబోతుకు మావటివాని చేత శిక్షణ ఇప్పిస్తే మదగజంలాగా నడవగలుగుతుందా? పెద్ద పిట్టకు మేత పెడితే డేగలాగా క్రొవ్వి సాగుతుందా? అట్లే దుర్మార్గులను నీ సేవకు పెడితే భక్తుల వలె ప్రేమతో వారు సేవ చేయగలరా? చేయరు కదా. నిగమాది శాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన యజ్ఞకర్తగు సోమయాజి అయిన, ధరణి లోపల ప్రభాత స్నానపరుడైన, నిత్య సత్కర్మాది నిరతుడైన, ఉపవాస నియమంబునొందు సజ్జనుడైన, కావి వస్త్రముగట్టు ఘనుడునైన, దండి షోడశ మహాదాన పరుండైన, సకల యాత్రలు సల్పు సరసుడైన, గర్వమున కష్టపడి నిన్ను కానకున్న, మోక్ష సామ్రాజ్యముందడు మోహనాంగా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, వేదశాస్త్రములు నేర్చుకున్న బ్రాహ్మణుడైన, యజ్ఞాలు చేసే సోమయాజి అయిన, ప్రాతకాల స్నాన సంధ్యలు అలవాటున్నవాడైన, నిత్యము మంచి పనులే చేసేవాడైన, ఉపవాసాది దీక్షాపరుడైన, కాషాయ బట్టలు కట్టుకొని గొప్పవాడైన, 16 రకాల గొప్ప దానములు చేసేవాడైన, సకల తీర్థయాత్రలు సేవించేవాడైన, గర్వము చేత నిన్ను సేవించకున్నచో మోక్షమును పొందలేడు. పక్షివాహన నేను బ్రతికినన్ని దినాలు కొండెగాండ్రను గూడి కుమతినైతి, అన్న వస్త్రములిచ్చి ఆదరింపుము నన్ను, కన్న తండ్రివి నీవే కమలనాభా. మరణమయ్యడినాడు మమతతో నీ యొద్ద బంట్ల దోలుము ముందు బ్రహ్మజనక, ఇనజ భటావళి ఈడిచి కొనిపోక కరుణతో నా యొద్ద కావలుంచు. కొసకు నీ సన్నిధికి పిలుచుకొనియు, నీకు సేవకుని చేసి కొనవయ్య శేషశయన. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, కొంటెవారిని గూడి దురాశ చేత దుష్టబుద్ధినైతిని. అయినా నువ్వు దయతో నాకు అన్న వస్త్రములనిచ్చి నన్ను బ్రతికించుము. చనిపోయేనాడు నా ప్రాణములు యమభటులు లాక్కొని పోకుండా దయతో నీ సేవకులను కాపు ఉంచి నీ తావునకు పిలిపించుకొని నన్ను నీ సేవకునిగా చేసుకొనుము. నీకు దాసుడనంటి నిన్ను నమ్ముకయుంటి కాన, నాపై నేడు కరుణజూడు. దోసిలొగ్గితి నీకు ద్రోహమెన్నగబోకు, పద్మలోచన నేను పరుడగాను. భక్తి నీపై నుంచి భజన చేసెదగాని, పరుల వేడను సుమ్మి వరములిమ్ము. దండిదాతవు నీవు తడవు చేయకగావు, ఘోర పాతక రాసి గొట్టివైచి. శీఘ్రముగా కోర్కెలిడేర్చి చింతదీర్చు, నిరతముగా నన్ను పోషించు నెనరునుంచు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నీ భక్తుడనని నిన్నే నమ్ముకొని ఉన్నాను. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, తప్పులెంచకుము తండ్రి. నేను నీ వాడిని, భక్తితో నీ భజన చేస్తానే గాని పరులనెవ్వరినీ అర్థించను. గొప్ప దాతవు నువ్వు. వేగమే వరములిచ్చి
నా పాపరాశిని పోగొట్టి నా కోర్కె తీర్చి నా దుఃఖమును పోగొట్టుము. ఎల్లకాలము పోషించుము. నాపై దయ ఉంచు తండ్రి. విద్య నేర్చితినంచు విర్రవీగగలేదు, భాగ్యవంతుడనంచు పలుకలేదు, ద్రవ్యవంతుడనంచు తరుచు నిక్కగలేదు, నిరతదానములైన నిరపలేదు, పుత్రవంతుడనంచు పొగడించు కొనలేదు, భృత్యవంతుడనంచు పొంగలేదు, శౌర్యవంతుడనంచు సంతసింపగలేదు, కార్యవంతుడనంచు గడపలేదు, నలుగురికి మెప్పుగానైన నడువలేదు, నళిన దళనేత్ర నిన్నునే నమ్మినాను, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, విద్యావంతుడనని విర్రవీగలేదు, భాగ్యవంతుడనని పలుకలేదు, సంపన్నుడనని గర్వపడిన వాడను కాను, ఎల్లప్పుడూ దానములు చేసినటువంటి వాడను కాను, పుత్రులు గల వాడనని పొగడించుకోలేదు, సేవకులను కలిగి ఉన్నానని పొంగిపోలేదు, శౌర్యవంతుడనని సంతసించలేదు, కార్యవంతుడనని గడుపలేదు, నలుగురికి నచ్చినట్లుగానైనా నడుచుకోలేదు. పద్మనేత్ర, నేను నిన్నే నమ్మి ఉన్నాను స్వామి. అతిలోభులను భిక్షమడుగబోవుటరోత, తన ద్రవ్యముకరింట దాచరోత, గుణహీనుడగువాని కొలువు గొల్చుటరోత, ఒరుల పంచల క్రింద నుండరోత, భాగ్యవంతుల తోడ పంతమాడుటరోత, గురిలేని బంధుల గూడరోత, ఆదాయములు లేక అప్పుదీయుటరోత, జార చోరుల గూడ చనుటరోత, ఆది లక్ష్మీశ నీ బంటునైతినయ్యా, ఇంక నిడబాపు జన్మం బిదెన్నరోత, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, లోభులను భిక్షమడుగుట, ఇతరుల వద్ద సొమ్మును దాచుట, గుణహీనుని వద్ద పనిచేయుట, ధనవంతులతో తగవు పెట్టుకొనుట, నమ్మకము లేని బంధువుల వద్దకు సహాయము కోరి వెళ్ళుట, సంపాదన లేకుండా అప్పులు చేయుట, దొంగలను వ్యభిచారులను కలిసి స్నేహము చేయుట చాలా అసహ్యమైన పనులు. లక్ష్మీనాథ, నేను నీ సేవకుడను, నాకు ముక్తినిమ్ము. వెర్రివానికి నేల వేదాక్షరంబులు, మోటువానికి మంచి పాటలేలా, పశుల కాపరికేల పరతత్వబోధలు, విటకానికేలనో విష్ణు కథలు, వదరు సుంఠలకేల వ్రాత పుస్తకములు, తిరుగుద్రిమ్మరికేల దేవపూజ, ద్రవ్యలోభికి నేల దాతృత్వ గుణములు, దొంగ బంటుకు మంచి సంగతేలా, క్రూర జనులకు నీ మీద కోరికేలా, ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేలా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, వెర్రివానికి వేద విద్య, రసికత లేనివానికి సంగీతం, పశువుల కాపరికి వేదాంత బోధ, వ్యభిచారికి విష్ణు కథలు, వాదములాడే మూర్ఖులకు వ్రాత పుస్తకములు, తిరుగుబోతుకు దేవతా పూజలు, లోభికి దానగుణము, మోసగాడగు సేవకునికి మంచి మాటలు, క్రూరులకు నీ మీద ఆశ, పాపాత్ముడగు విశ్వాసహీనునికి క్షమించమను ఏడ్పు, ఇవన్నీ వ్యర్థములు స్వామి. నా తండ్రి నా దాత నా ఇష్ట దైవమా, నన్ను మన్నన సేయు నారసింహ, దయయుంచు నా మీద తప్పులన్నీ క్షమించు, నిగమగోచర నాకు నీవే దిక్కు, నే దురాత్ముడనంచు నీ మనంబున కోపగింపబోకుము స్వామి, ఇంచుకైనా
ముక్తిదాయక నీకు మ్రొక్కినందుకు చాలా కరుణించి రక్షించు కమలనాభా. దండి దొరవంచు నీ వెంట తగిలినాను, నేడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నన్ను పెంచేవాడవు, నా కోర్కెలు తీర్చేవాడవు, నాకు ఇష్ట దైవమువు, నన్ననుగ్రహించుము స్వామి. నా తప్పులు మన్నించు, దుర్మార్గుడనని కోపగించకు, నీకు మ్రొక్కిన నన్ను రక్షించుము తండ్రి. గొప్ప ప్రభుడవని నిన్ను ఆశ్రయించాను, ప్రత్యక్షమై నన్ను కాపాడుము తండ్రి. వేమారు నీ కథల్ వినుచునుండెడివాడు పరుల ముచ్చట మీద భ్రాంతి పడడు. అగణితంబుగ నిన్ను పొగడ నేర్చినవాడు చెడ్డ మాటను నోట చెప్పబోడు. ఆసక్తి చేత నిన్ననుసరించెడివాడు ధన మదాంధుల వెంట తగులబోడు. సంతసంబున నిన్ను స్మరణ చేసెడివాడు చెలగి నీచుల పేరు తలచబోడు. నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగా కోరి చిల్లర దైవముల్ కొల్వబోడు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, పలుమార్లు నీ కథలు వినేవాడు ఇతరుల ముచ్చటలను ఇష్టపడడు. ఎల్లప్పుడూ నిన్ను పొగడడం నేర్చినవాడు చెడ్డ మాటలను చెప్పలేడు. ప్రేమతో నిన్ను సేవించేవాడు ధనగర్వంతో విర్రవీగే వారి వెంట తిరగబోడు. సంతోషంతో నీ నామస్మరణ చేసేవాడు నీచుల పేర్లను తలుచుకోలేడు. నిన్ను నమ్మినటువంటి భక్తుడు ఖచ్చితముగా ఇతర దైవములను కొలవబోడు. నేనెంత వేడిన నీకేల దయరాదు, పలుమారు పిలిచిన పలుకవేమి, పలికిన నీకున్న పదవేమి పోవును, మోమైన పొడచూపవేమి నాకు. శరణుజొచ్చిన వాని సవరింపవలెగాక, పరిహరించుట నీకు బిరుదుగాదు. నీ దాసులను నీవు నిర్వహింపకయున్న పరులెవ్వరగుదురు పంకజాక్ష. దాత దైవంబు తల్లియు తండ్రి నీవే, నమ్మియున్నాను నీ పాద నలినములను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నేనెంత వేడినా నీకెందుకని దయరాదు. పలుమార్లు పిలిచిన పలుకవేమిటి స్వామి? పలికినట్లయితే నీకున్న గౌరవమేమైనా పోతుందా? ముఖమైనా చూపించవేమి స్వామి? నిన్ను శరణన్న వారిని ఈ విధంగా వదిలిపెట్టడం గొప్పతనం కాదు. నీ భక్తులను నువ్వు కాక మరెవరు కాపాడుతారు స్వామి? నా పాలిటి దాతవు, దేవదేవుడవు, తల్లివి, తండ్రివి నువ్వేనని నీ పాదపద్మములనే నమ్ముకుని ఉన్నాను స్వామి. నన్ను కాపాడుము తండ్రి. వేదముల్ చదివెడు విప్రవర్యుండైన, రణము సాధించెడు రాజులైన, వర్తక కృషికుడవు వైశ్య ముఖ్యుండైన, పరిచరించెడి శూద్రవర్యుడైన, మెచ్చు ఖడ్గము బట్టి మెరయు మ్లేచ్చుండైన, ప్రజల కక్కర పడు రజకుడైన, చర్మమమ్మెడిహీన చండాల పరుడైన, ఈ మహీతలమందునెవ్వడైనా నిన్ను కొనియాడుచుండెనా నిశ్చయముగా. వాడు మోక్షాధికారి ఈ వసుధలోన. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, బ్రాహ్మణుడైన, క్షత్రియుడైన, వైశ్యుడైన, శూద్రుడైన,
ఆచారహీనుడైనా చాకలి అయినా చండాలుడైనా సరే ఈ భూమి యందు ఎవరైతే నిన్ను స్తుతిస్తారో అటువంటి వారు ఖచ్చితముగా మోక్షము పొందుటకు అర్హులు అవుతారు. సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, శూరుడై రణమందు పోరవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానంబులీయవచ్చు, గగనమందున్న చుక్కలనెంచగావచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, సాష్టాంగ యోగములభ్యసింపగవచ్చు, కఠినమౌరాల మృంగంగవచ్చు, తామరస గర్భ హరపురందరులకైనా నిన్ను వర్ణింపతరమోనే నీరజాక్ష, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, అన్ని విద్యలు నేర్చుకొని సభలలో రాణించవచ్చు, శూరులై యుద్ధము చేయవచ్చు, రారాజై రాజ్యమేలవచ్చు, బంగారమును ఆవులను దానమీయవచ్చును, ఆకాశమందలి చుక్కలను లెక్కబెట్టవచ్చును, జీవరాశుల పేర్లన్నీ చెప్పవచ్చు, అష్టాంగ యోగాలను అభ్యసించవచ్చు, కఠినమగు రాళ్లను నోట మృంగవచ్చు. కాని నిన్ను వర్ణించుట బ్రహ్మ శివ ఇంద్రాదులకైనా చేతగాదు తండ్రి. నరసింహ నీ వంటి దొరను సంపాదించి కుమతి మానవులనే కొల్వజాలా, ఎక్కుడైశ్వర్యంబులియ్యకున్నను మానే పొట్టకు మాత్రము పోయరాదే, ఘనముగాదిది నీకు కరవున పోషింప కష్టమెంతటి స్వల్ప కార్యమయ్యా, పెట్టబోవక ఏల భిక్షమెత్తించెదు నన్ను బీదను చేసినావిదేమి, విమల కమలాక్ష నేనిట్లు శ్రమపడంగా కన్నులకు పండువై నీకు కానబడునే, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నీ వంటి గొప్ప ప్రభువును పొందిన నేను నీచులైన మానవులను ఆశ్రయించలేను. ఎక్కువ సంపదలు ఇవ్వలేకపోయినా పొట్టకు సరిపడే కూటినిచ్చుట నీకేమంత గొప్ప కాదు తండ్రి. పేదరికంలో ఇంత పెట్టకుండా ఎందుకు ముష్టెత్తిస్తున్నావు? నన్నెందుకిలా బీదవాణ్ణి చేశావు? పద్మముల వంటి కన్నులు గల ఓ స్వామి, నేను ఈ విధంగా శ్రమపడుట నీకు నేత్రానందముగా ఉన్నదా తండ్రి? వనజాతనాభా నీ వంకజేరితి నేను గట్టిగా ననుగావు కావు మనుచు, వచ్చినందుకు వేగ వరములీయక కాని లేవబోయిన నిన్ను లేవనీయా, కూర్చుండబెట్టి నీ కొంగు గట్టిగా బట్టి పుచ్చుకొందును చూడు భోగశయనా, ఈవేళ నీకడ్డమెవరు వచ్చిన గాని వారికైనను లొంగి వనకబోను, కోపగాడను నీవు నా గుణము తెలిసి ఇప్పుడే నన్ను రక్షించి ఏలుకొమ్ము, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నన్ను కాపాడమని ఈరోజు నిన్ను చేరినాను. వచ్చినందుకు వేగమే నాకు వరములివ్వకుండా నీవు లేవబోయినట్లయితే నిన్ను లేవనివ్వకుండా కూర్చుండబెట్టి నీ కొంగు గట్టిగా పట్టుకొని పుచ్చుకుంటాను. ఓ దేవదేవా, ఈరోజు నీకు ఎవరు అడ్డం వచ్చి నిన్ను కాపాడాలనే ప్రయత్నం చేసినా వారికి నేను భయపడేవాడను కాను. స్వామి, అలాగని నేను కోపిష్టివాడను కాను. నీవే నా గుణము తెలిసి ఇప్పుడే నన్ను రక్షించి కాపాడుము తండ్రి. ప్రహ్లాదుడే పాటి పైడి కానుకలిచ్చే మదగజం బెన్నిచ్చే మౌక్తికములు, నారదుండెన్నిచ్చే నగలు రత్నంబులహల్య నీకే అగ్రహారమిచ్చే, ఉడుత నీకే పాటి ఊడిగంబులు చేసే ఘన విభీషణుడేమి కట్నమిచ్చే,
పంచపాండవులేమి లంచమిచ్చిరి నీకు ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే నీకు వీరందరైనట్లు నేనుగానా ఎందుకని నన్ను రక్షింపవిందువదన భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ప్రహ్లాదుడు నీకేమి బంగారు కానుకలిచ్చాడు? గజేంద్రుడు ఎన్ని ముత్యాలిచ్చాడు? నారదుడు ఏమేమి నగలు రత్నాలు ఇచ్చినాడు? అహల్య నీకేమి ఊర్లనిచ్చింది? ఉడుత నీకే సేవలు చేసింది? విభీషణుడు కట్నమేమైనా ఇచ్చినాడా? పాండవులు 5 నీకేమైనా లంచమిచ్చారా? ద్రౌపది ఎంత ధనమిచ్చినది? ఏమీ లేకుండానే వారిని కాపాడిన వాడవు కదా. వారందరి వంటి వాడను నేను కానా? నన్నెందుకని రక్షింపవు తండ్రి? వాంఛతో బలి చక్రవర్తి దగ్గర చేరి భిక్షమెత్తితి వేల బిడియపడక అడవిలో శబరి తీయని ఫలాలందీయ చేతులొగ్గితి వేల సిగ్గుపడక వేడ్కతో వేవేగ విదురు నింటికి నేగి విందుగొంటివదేమి వెలితి పడక అటుకులల్పము కుచేలుడు గడించుకు తేగ బొక్క సాగితి వేల లెక్కగొనక భక్తులకు నీవు పెట్టుట భావ్యమోను వారి కాసించితివి తిండి వాడవగుచు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, బలి చక్రవర్తి వద్దకు వెళ్ళి సిగ్గుపడకుండా ముష్టి కోరితివేమయ్యా? శబరి అడవిలో పండ్లిస్తే సిగ్గు లేకుండా చేతులు చాచినావు. ఆశకులది విదురుని ఇంటికి వేగంగా వెళ్ళి కక్కుర్తి అనుకోకుండా భోజనము చేశావు. కొద్దిపాటి అటుకులు సమకూర్చి తెచ్చి కుచేలుడిస్తే ఆలోచించకుండా తిన్నావు. ఏమిటి స్వామి, నీ భక్తులకు నువ్వు పెట్టడం సబబు కాని తిండిపోతువై వారిచ్చేదానికి ఆశపడడం నీకు తగునా తండ్రి? స్తంభమందుదయించి దానవేంద్రుని దృంచి కరుణతో ప్రహ్లాదుగాచినావు మకరిచే జిక్కి సామజము దుఃఖింపంగ కృపయుంచి వేగ రక్షించినావు. శరణంచు ఆ విభీషణుడు నీ చాటుకు వచ్చినప్పుడే లంకనిచ్చినావు. ఆ కుచేలుడు చారెడటుకులర్పించిన బహు సంపదలనిచ్చి పంపినావు. వారి వలె నన్ను పోషింపవశముగాదే ఇంత వలపక్షమేల శ్రీకాంత నీకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, స్తంభములో అవతరించి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని కాపాడినావు. మొసలి బారి నుండి గజేంద్రుని రక్షించినావు. విభీషణుడు శరణు వేడిన వెంటనే లంకారాజ్యాన్ని అతనికిచ్చినావు. అటువంటి నీకు నన్ను కాపాడి పోషించుట సాధ్యము కాదా? ఇదేమి పక్షపాతము స్వామి? వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే విదురుడే కులమందు వృద్ధి పొందే కర్ణుడే కులమందు ఘనముగా వర్ధిల్లే ఆ వశిష్ఠుండెందు అవతరించే ఇంపుగా వాల్మీకి ఏ కులంబున వచ్చే గుహుడను పుణ్యుడే కులమువాడు శ్రీశుకుండెచ్చట చెలగి జన్మించెను శబరి ఏ కులమందు జన్మముందే ఏ కులంబున వీరందరొచ్చినారు నీ కృపాపాత్రులకు జాతి నీతులేలా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, వ్యాసుడు ఏ కులంలో పుట్టినాడు? విదురుడు ఏ కులంలో పెరిగాడు?
కర్ణుడు ఏ కులంలో గొప్పవాడయ్యాడు? వశిష్ఠుడు ఎక్కడ పుట్టినాడు? వాల్మీకి ఏ కులంలోనివాడు? గుహుడు ఏ కులమువాడు? సుఖయోగీంద్రుడు ఏ కులంలో పుట్టినాడు? శబరి ఏ కులంలో పుట్టినది? వీరంతా ఏ కులంలో పెరిగి పెద్దవారైనారు? నీ దయకు పాత్రులైన వారికి కులగోత్రములతో పనిలేదు స్వామి. వసుధాస్థలంబున వర్ణహీనుడుగాని బహుళ దురాచార పరుడుగాని తడిపి కాశీయని ధర్మశూన్యుడుగాని చదువనేరని మూఢజనుడుగాని సకల మానవులు మెచ్చని కృతజ్ఞుడుగాని చూడ సొంపును లేని సుంఠగాని అప్రతిష్టలకు లోనైన దీనుడుగాని మొదటికే మెరుగని మోటుగాని ప్రతిదినము నీదు భజనచే పరగునట్టి వానికే వంకలేదయ్యా వత్సు ముక్తి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, చెడు ప్రవర్తన గలవాడైన, దురాచారుడైన, చదువురాని మూర్ఖుడైన, అందములేని మొద్దు అయిన, అప్రతిష్టల పాలైన మందభాగ్యుడైన, ఏమీ తెలియని మొరటువాడైన, ప్రతిరోజు నీ భజనతో గడిపేవానికి ఎటువంటి వంక ఉండదు. వానికి తప్పకుండా ముక్తి దొరుకుతుంది. ఇభకుంభముల మీదికెగిరిడి సింగంబు ముట్టునే కురచైన మూషికమును నవచూత పత్రముల్ నమలుచున్న పికంబు కొరకునే జిల్లేడు కొనలు నోట అరవింద మకరందమనుభవించెడి తేటి పోవునే పల్లేరు పూల కడకు లలితమైన రసాల ఫలము గొరికెడి చిల్క మెసవునే భ్రమతను మెత్తకాయ ఇలను నీ కీర్తనలు పాడ నేర్చినతడు పరుల కీర్తన పాడునే అరసి చూడా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ఏనుగు కుంభస్థలముపైకి ఎగిరే సింహము చిట్టెలుకను పట్టుకోదు, లేత మామిడి చిగుళ్లను తినే కోకిల జిల్లేడు కొనలను కొరకదు, పద్మమునందలి తేనెను త్రాగే తుమ్మెద పల్లేరు పువ్వుల చెంతకు వెళ్ళదు, మామిడి పండ్లను తినే చిలుక ఉమ్మెత్తకాయలను తినదు. అదేవిధంగా నీ కీర్తనలు పాడనేర్చిన భక్తులు ఇతరులను పొగడే పాటలు పాడనేరరు. సర్వేశ నీ పాద సరసిజద్వయమందు చిత్తముంపగలేను చెదరకుండా నీవైన దయయుంచి నిలిచియుండెడి ఎట్లు చేసినన్నిపుడేలు సేవకుడను వనజలోచన నేను వట్టి మూర్ఖుడ జుమ్మి నీ స్వరూపము చూడ నేర్పువేగా తన కుమారుల కుగ్గు తల్లి పోసిన ఎట్లు భక్తి మార్గం బను పాలు పోసి ప్రేమతో నన్ను పోషించి పెంచుకొనుము ఘనతకెక్కించు నీ దాసగణములోన భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నీ పాద పద్మములపై నా చిత్తమును ఏకాగ్రతతో ఉంచలేను. ఆ విధంగా చేయగలుగునట్లు నీ సేవకుడనగు నన్ను దీవించుము స్వామి. ఓ కమలనయన, నీ ఆకారము చూడడం తెలియని మూర్ఖుడను. తల్లి పాలు పోసి కుమారుని పెంచినట్లు నీ భక్తి అనడి పాలు నాకిచ్చి నన్ను రక్షించి నీ భక్తులలో నన్ను గొప్పవానిగా చేయుము స్వామి. జీమూతవర్ణ నీ మోముతో సరిరాక కమలారి అతి కళంకమునబడియే సొగసైన నీ నేత్ర యుగముతో సరిరాక నలిన బృందము నీళ్ళ నడుమజేరే కరిరాజవరద నీ గలముతో సరిరాక పెద్ద శంఖము బొబ్బ పెట్టదొడగే శ్రీపతి నీ దివ్య రూపుతో సరిరాక పుష్పబాణుడు నీకు పుత్రుడయ్యే
ఇందిరాదేవి నిన్ను మోహించి విడక నీకు పట్టమహిషి అయ్యే నిశ్చయముగా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నీ ముఖ సౌందర్యముతో సరిరాక చంద్రుడు కళంకము పొందెను. నీ అందమైన కన్నులతో సరిరాలేక కమలములు నీటి అందు దాగినవి. గజేంద్రుని కాపాడిన నీ కంఠముతో సరిరాలేక శంఖము బొబ్బలు పెట్టుచున్నది. సిరికి భర్తవైన నీ అందముతో సరిరాలేక మన్మధుడు నీ కొడుకైనాడు. లక్ష్మీదేవి నిన్ను ప్రేమించి పట్టపురాణి అయినది. ఇది నిజము సుమి. హరిదాసులను నిందలాడకుండిన చాలు సకల గ్రంథంబులు చదివినట్లు. భిక్షమీయంగ తప్పింపకుండిన చాలు చేముట్టి దానంబు చేసినట్లు. మించి సజ్జనుల వంచకుండిన చాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు. దేవాగ్రహారముల్ తీయకుండిన చాలు కనక కంబపు గుళ్ళు కట్టినట్లు. ఒకరి వర్షాసనము తీయకుండిన చాలు పేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్లు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, విష్ణు భక్తులను నిందించకుండా ఉంటే అది సకల శాస్త్రములు చదివినట్లు. దాన ధర్మాలను మాన్పించకుండా ఉంటే చాలు తానే చేతులారా దానము చేసినట్లు. సజ్జనులను మోసగించకుండా ఉంటే చాలు మంచి బహుమానములు ఇచ్చినట్లు. దేవమాన్యములను తీసివేయకపోతే చాలు బంగారు దేవాలయాలు కట్టించినంత పుణ్యం. ఒకరి వార్షిక ఆదాయమును చెడగొట్టకపోతే చాలు గొప్పగా సత్రములు కట్టించినంత పుణ్యం. ఇహలోక సౌఖ్యములిచ్చగించెదమన్న దేహమెప్పటికి స్థిరత నొందదు. ఆయుష్యమున్న పర్యంతంబు పటుతయున్ ఒక తీరున నుండదురువిలోన. బాల్య యువత్వ దుర్బల వార్ధకములను మూటిలో మునిగెడి మురికి కొంప. భ్రాంతితో దీని కాపాడుదమనుకొన్న కాల మృత్యువు చేత కోలుపోవు. నమ్మరాదయ్య ఇది మాయ నాటకంబు. జన్మమికనొల్ల నన్నేలు జలజనాభా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ఈ లోకములోని సౌఖ్యములకు ఆశపడదామంటే ఈ దేహము అస్థిరము. బాల్య యవ్వన వార్ధక్యములలో కొట్టుమిట్టాడే మురికి కొంప. దీనిని కాపాడుకోవాలంటే ఎప్పుడో ఒకప్పుడు ఆకస్మికముగా వచ్చే చావుచే పోగొట్టుకోబడును. మాయతో కూడుకున్న ఈ జీవితపు ఆటను నమ్ముకోరాదు. ఇంకా అనేక జన్మలను అంగీకరించలేను. నన్ను అనుగ్రహించి కాపాడుము స్వామి. వదనంబు నీ నామ భజన కోరుచునుండు జిహ్వ నీ కీర్తనల్ సేయగోరు. హస్తయుగ్మము నిన్ను నర్చింపగోరును కర్ణముల్ నీ మీద కదలుగోరు. తనువు నీ సేవయే ఘనముగా గోరును నయనముల్ నీ దర్శనంబుగోరు. మూర్ధమ్ము నీ పాదముల మ్రొక్కగోరు ఆత్మ నీదయ్యుండు నరసి చూడా. స్వప్నములనైన నేవేల సంతతమును బుద్ధి నీ పాదములయందు పూనియుండు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ముఖము నీ భజనను, నాలుక నీ కీర్తనను, చేతులు నీ పూజను, చెవులు నీ కథలను, శరీరము నీ సేవలను, కన్నులు నీ దర్శనమును, శిరస్సు నీ పాదాభివందనమును, ఆత్మ నీ ఆధీనమును ఆశించుచుండును.
కలలోనైనను అన్ని వేళలలోనూ నా మనస్సు నీ పాద ధ్యానములోనే ఉండును. పద్మాక్ష మమత చే పరమునందెదమంచు విర్రవీగెదమయ్య వెర్రినంటి మా స్వతంత్రంబైన మదము కండ్లకు గప్పి మొగము పట్టదు కామమోహములకు బ్రహ్మదేవుండైన పైడి దేహము గల్గజేసి వేయకమమ్ము చెరచెనతడు తుచ్చమైనటువంటి తోలెమ్ముకలతోడి మురికి చెత్తలు చేర్చి మూట కట్టెన్ ఈ శరీరాలు పడిపోవుటెరుగకేము కాముకులమైతిమిక మిమ్ము కానలేము భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ప్రేమనే ముక్తి సాధనమని విర్రవీగుచు మతి చెడి కండ్లు మూసుకుపోయిన ప్రేమోన్మాదముచే కామాంధకారులమైతిమి. బ్రహ్మ బంగారు దేహములను ఇవ్వకుండా చర్మము ఎముకలతోడి శరీరమును సమకూర్చెను. ఇది నశించుటను గుర్తింపక మోహపరవశులమై నిన్ను తెలుసుకోలేకున్నాము. గరుడ వాహన దివ్య కౌస్తుభాలంకార రవికోటి తేజసారంగవదన మణిగణాన్విత హేమ మకుటాభరణ చారు మకర కుండలల సన్మందహాస కాంచనాంబర రత్న కాంచీ విభూషిత సురవరార్చిత చంద్ర సూర్యనయన కమలనాభ ముకుంద గంగాధరస్తుత రాక్షసాంతక నాగరాజశయన పతిత పావన లక్ష్మీశ బ్రహ్మజనక భక్తవత్సల సర్వేశ పరమపురుష భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, గరుత్మంతుని వాహనముగా గలవాడా, దివ్యమైన అలంకారములు గలవాడా, అందమైన ముఖము గలవాడా, మణులు రత్నములు పొదిగిన బంగారు ఆభరణములు గలవాడా, ఓ శేషశాయి, ఈశ్వరస్తుత, లక్ష్మీనాథ, బ్రహ్మదేవుని తండ్రి, భక్తరక్షక, సర్వేశ్వర, ఆదిపురుష, నీకు నమస్కారములు. పలుమారు దశ రూపములు ధరించితివేల ఏకరూపము పొందవేల నీవు నయమున క్షీరాబ్ధి నడుమ చేరితివేల రత్న కాంచన మందిరములు లేవే పన్నగేంద్రుని మీద పవ్వళించితివేల జలతారు పట్టె మంచములు లేవే రెక్కలు గల పక్షినెక్క సాగితివేల గజతురంగాందోళికములు లేవే వనజలోచన ఇటువంటి వైభవములు సొగసుగా నీకు దోచెనో సుందరాంగా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, 10 అవతారములను ఎందుకు దాల్చినావు? ఒక్క రూపమే 10 సార్లు ధరించవచ్చు కదా. పాల సముద్రం మధ్యకు చేరినావు, బంగారు ఇండ్లు లేవా? పాము మీద పడుకున్నావు, జలతారు పట్టెమంచములు లేవా? పక్షినెక్కినావు, ఏనుగులు గుర్రాలు పల్లకీలు లేవా? పద్మనేత్ర, ఇటువంటి సంపదలు నీకు అందంగా తోచినాయా? తిరుపతి స్థలమందు తిన్నగా నేనున్న వెంకటేశుడు మేత వేయలేడో పురుషోత్తమునకునే పోయిన చాలు జగన్నాథుడన్నంబున గడపలేడో శ్రీరంగమునకునే చేరబోయిన చాలు స్వామి గ్రాసము పెట్టి సాకలేడో కాంచీపురములోన గదిసినే కొలువున్న కరివరదుడు పొట్ట గడపలేడో ఎందుబోవక నేను నీ మందిరమున నిలిచితిని నీకు నా మీద నెనరులేదు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా,
పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, తిరుపతిలో ఉంటే వెంకటేశ్వరుడు ఇంత తిండి పెట్టేవాడు కదా. పూరీ వెడితే జగన్నాథుడు అన్నం పెట్టి గడుపలేడా? శ్రీరంగం చేరితే స్వామి గ్రాసం పెట్టి కాపాడలేడా? కాంచీపురం పోతే గజరాజవరదుడు నా పొట్ట నింపలేడా? ఎక్కడకు పోయినా అక్కడి వారి దయ వలన నాకు గడుస్తుంది. అయినా ఎక్కడికి పోకుండా నీ మందిరములోనే ఉన్నాను. నా మీద దయలేదా స్వామి నీకు? తార్క్షవాహన నీవు దండిదాతవటంచు కోరి వేడుక నిన్ను కొల్వవచ్చి, అర్ధి మార్గముననే ననుసరించి తినయ్యలావైన 14 లక్షలైన వేషముల్ వేసి నా విద్యా ప్రగల్భత చూపసాగితి నీకు సుందరాంగా. ఆనందమైన నేనడుగ వచ్చినదిచ్చి వాంఛదీర్చుము నీలవర్ణ వేగా. నీకు నా విద్య హర్షంబుగాకయున్న తేప తేపకు వేషముల్ తేనుజుమ్మి. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ఓ గరుడవాహన, నీవు గొప్ప దాతవని నిన్ను సేవించవచ్చి యాచక పద్ధతిలో నిన్ను అర్థించినాను. నా నేర్పరితనమున అనేక వేషములు వేసి ప్రదర్శిస్తున్నాను. నీకు సంతోషమైతే కోరి వచ్చిన నాకు భిక్షమిచ్చి నా కోరిక తీర్చుము. నా విద్య నచ్చకపోతే మాటిమాటికి ఇక వేషాలు వేయలేను స్వామి. అమరేంద్ర వినుతనే నతి దురాత్ముడనంచు కలలోననైనను కనులబడవు. నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానే దొడ్డగానొక యుక్తి దొరకెనయ్యా. గట్టి కొయ్యను తెచ్చి ఘనముగా ఖండించి నీ స్వరూపము చేసి నిలుపుకొందు. ధూపదీపములిచ్చి తులసితో పూజించి నిత్య నైవేద్యముల్ నీమముగను నడుపుచును నిన్ను కొలిచెద నమ్మి బుద్ధి. ఈ ప్రపంచంబు గలిగెనాకింతే చాలు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, దేవేంద్రుని చేత స్తుతించబడే నీవు అతి దుర్మార్గుడనగు నాకు కలలోనైనా కనబడవు. నాకొక ఉపాయము దొరికినది. గట్టి కర్రను తెచ్చి నీ రూపాన్ని గొప్పగా చెక్కి దానికి ధూప దీపములు, నిత్య నైవేద్యములు, తులసి పూజ నిర్వహించి మనసారా పూజిస్తాను. నాకు మంచి లోకమే దొరికింది. ఇక నాకు ఇంతే చాలు. భువనేశ గోవింద రవికోటి సంకాశ పక్షివాహన భక్త పారిజాత, అంభోజ భవరుద్ర జంభారి సన్నుత సామగాన విలోల సారసాక్ష, వనధి గంభీర శ్రీవత్స కౌస్తుభవక్ష శంఖ చక్ర గదాసి శాంగహస్త, దీనరక్షక వాసుదేవ దైత్య వినాశ నారదార్చిత దివ్య నాగశయన, చారు నవరత్న కుండల శ్రవణయుగళ విబుధ వందిత పాదాబ్జ విశ్వరూప, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, లోకపాలక, గోపాల, భానుతేజ, గరుడ వాహన, భక్తజన కల్పవల్లి, బ్రహ్మరుద్రేంద్ర వినుత, వేదగానానంద, మంచి కన్నులు గలవాడ, సముద్ర గంభీర, శ్రీవత్స కౌస్తుభధారి, శంఖము చక్రము గద కత్తి ధరించినవాడ, దీనరక్షక, వసుదేవతనయ, రాక్షస వినాశ, నారదునిచే పూజింపబడేవాడ, నాగేంద్రసేన, మంచి నవరత్న కుండలములు గల చెవులు గలవాడ, జ్ఞానులచే పూజించబడేవాడ, విశ్వమే రూపముగా గలవాడ, నీకు నమస్కారములు.
నాగేంద్ర శయన నీ నామ మాధుర్యంబు మూడు కన్నుల సాంబమూర్తి కెరుక పంకజాక్షని బల పరాక్రమమిల్ల భారతీపతి అయిన బ్రహ్మ కెరుక మధుకైట భారిని మాయ సమర్థత వసుధలో బలి చక్రవర్తి కెరుక పరమాత్మనీదగు పక్షపాతత్వంబు దశ శతాక్షుల పురందరుని కెరుక వీరి కెరుకగు నీ కథల్ వింతలిల్లా నరుల కెరుకన్ననెవరైన నవ్విపోరే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నాగేంద్రసేన, నీ నామరుచి సాంబశివునికే తెలుసు. పద్మాక్ష, నీ బలపరాక్రమములు వాణీనాథుడగు బ్రహ్మకు మాత్రమే తెలుసు. మధు కైటభులను చంపిన నీ మాయాశక్తి బలిచక్రవర్తికి మాత్రమే తెలుసు. నీ పక్షపాత బుద్ధి సహస్రాక్షుడగు దేవేంద్రునకు తెలుసు. వీరికి తెలిసిన నీ కథలలోని వింతలు సామాన్యులైన మానవ మాతృలకు తెలుసుననుకుంటే ఎవరైనా నవ్విపోగలరు గదా స్వామి. అందరేమైన నిన్నడుగ వచ్చెదరంచు క్షీరసాగరమందు చేరినావు, నీ చుట్టూ సేవకుల్ నిలువకుండుటకునై భయద సర్పము మీద పండినావు. భక్త బృందము వెంటబడి చెరించెదరంచు ఎగిరిపోయేడి పక్షి ఎక్కినావు. దాసులు నీ ద్వారమాశింపకుంటకై మంచి యోధుల కాపు నుంచినావు. లావుగలవాడవైతివేలాగు నేను నిన్ను జూతును నా తండ్రి నీరజాక్ష. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నీ భక్తులు ఏమైనా అడగడానికి వస్తారని పాలసముద్రములో దాక్కున్నావు. చుట్టూ సేవకులు నిలబడుటకు వీలు లేకుండా భయంకరమైన పాముపై పడుకున్నావు. భక్తులు వెంటపడతారని పక్షిపై ఎక్కినావు. దాసులు చొరబడకుండా మంచి యోధులను ద్వారము వద్ద కాపలా ఉంచినావు. గొప్పవాడవు స్వామి, ఇంక నిన్ను నేను ఏ విధంగా చూడగలను? నీ కథల్ చెవులలో సోకుట మొదలుగా పులకాంకురము మేన పుట్టువాడు. నయమైన నీ దివ్యనామ కీర్తనలోన మగ్నుడై దేహంబు మరచువాడు. పాలంబుతో నీదు పాదయుగ్మమునకు ప్రేమతో దండమర్పించువాడు. హా పుండరీకాక్ష హారామ హరియంచు వేడ్కతో కేకలు వేయువాడు. చిత్తకమలంబునను నిన్ను చేర్చువాడు. నీదు లోకమునందుండు నీరజాక్ష. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నీ కథలు వినగానే శరీరము పులకరించేవాడు. నీ నామకీర్తనలతో తన తనువును మరచేవాడు. శిరస్సు వంచి నీ 2 పాదములకు వందనము చేయువాడు. మనసున నిన్ను నిలుపుకునేవాడు నీ లోకమును పొందును, అనగా ముక్తిని పొందును. నిగమగోచర నేను నీకు మెప్పగునట్లు లెస్సగా పూజింపలేను సుమ్మి. నాకు తోచిన భూషణములు పెట్టెదమన్న కౌస్తుభమణి నీకు కలదు ముందే. భక్ష్య భోజ్యములనర్పణము చేసెదనన్న నీవు పెట్టితే సుధ నిర్జరులకు. కలిమి కొలదిగ కానుకలను సంగెదమన్న భార్గవీదేవి నీ భార్యయయ్యే. అన్ని గలవాడవఖిల లోకాధిపతివి, నీకు సొమ్ములు పెట్ట నేనెంతవాడా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నీకు సంతోషం కలిగే విధంగా నిన్ను పూజించలేను. ఆభరణములు పెట్టాలనుకుంటే నీకే కౌస్తుభమణి ఉన్నది. తినుబండారాలు పెట్టాలనుకుంటే దేవతలకే అమృతం పెట్టినవాడవు నీవు. నా భాగ్యం కొద్దీ కానుకలివ్వాలంటే లక్ష్మీదేవియే నీకు భార్య. అఖిల లోకాలకు నువ్వే అధిపతివి, సమస్తము కలిగిన వాడవు. అటువంటి నీకు సొమ్ములు పెట్టే అంతగా నేనెంతవాడిని స్వామి? నవ సరోజదళాక్ష నన్ను పోషించెడి దాతవు నీవంచు ధైర్యపడితి. నా మనంబున నిన్ను నమ్మినందుకు తండ్రి మేలు నా కొనరింపు నీలదేహ. భళి భళి నీ అంత ప్రభువునెక్కడ చూడ పుడమిలో నీ పేరు పొగడవచ్చు. ముందు చేసిన పాపములు నశింపగజేసి నిర్వహింపుము నన్ను నేర్పుతోడా. పరమ సంతోషమాయనా ప్రాణములకు నీ రుణము తీర్చుకొననేర నీరజాక్ష. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నన్ను పోషించే ధర్మాత్ముడవు నీవని ధైర్యపడినాను. నమ్ముకున్నందుకు ఉపకారము చేయుము స్వామి. నీ అంతటి వాణ్ణి ఈ లోకంలో చూడలేదు. నిన్నెంతైనా పొగడవచ్చు. ముందు చేసిన పాపములన్నింటినీ పోగొట్టి నన్ను నేర్పుతో నడిపించుము. నా ప్రాణాలకు చాలా హాయిగా ఉన్నది. నేను నీ రుణమును తీర్చుకోలేను స్వామి. పణుల పుట్టల మీద పవ్వళించిన ఎట్లు పులుల చోటుల చేరబోయినట్లు. మకరి వర్గంబున్న మడుగుజొచ్చిన ఎట్లు గంగదాపున ఇండ్లు గట్టినట్లు. చదల భూమిని మంచి చాపబరచినట్లు ఓటు బిందెల పాలనుంచినట్లు. వెర్రివానికి బహువిత్తమిచ్చిన ఎట్లు కమ్మ గుడిసె మందుగాల్చినట్లు. స్వామి నీ భక్తవరులు దుర్జనులతోడ చెలిమి చేసినట్లయిన చేటువచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, పాముల పుట్ట మీద పడుకున్నట్లు, పులులు ఉండే గుహలోనికి వెళ్ళినట్లు, మొసళ్ళున్న సరస్సులోకి దిగినట్లు, గంగ ఒడ్డున ఇల్లు కట్టినట్లు, చెదలున్న భూమి మీద చాపపరచినట్లు, చిల్లుల బిందెలో పాలు పోసినట్లు, వెర్రివాని చేతికి డబ్బులిచ్చినట్లు, పాకలో మందు సామానులు కాల్చినట్లు, నీ భక్తులు దుర్మార్గులతో స్నేహం చేస్తే ప్రమాదం కలుగుతుంది తండ్రి. ధనుజ సంహర చక్రధర నీకు దండంబు. ఇందిరాధిప నీకు వందనంబు. పతిత పావన నీకు బహు నమస్కారముల్. నీరజాత దళాక్ష నీకు శరణు. వాసవార్చిత మేఘవర్ణ నీకు శుభంబు. మందరధర నీకు మంగళంబు. కంబు కంధర శార్ంగకర నీకు భద్రంబు. దీనరక్షక నీకు దిగ్విజయము. సకల వైభవములు నీకు సార్వభౌమా. నిత్య కళ్యాణములు నగు నీకు నెపుడు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, రాక్షసులను చంపిన నీకు నమస్కారములు. లక్ష్మీనాథ నీకు ప్రణామములు. పాపులను పవిత్రము చేయువాడా నీకు వందనం. పద్మనేత్ర శరణు. ఇంద్రపూజిత నల్లనివాడా నీకు శుభము. మందరగిరిని దాల్చినవాడా నీకు మంగళము. శంఖము వంటి కంఠము కలిగినవాడా
ధనుర్ధారి నీకు క్షేమము, దీనరక్షక దిగ్విజయము, సకల వైభవాలకు సార్వభౌమ నీకు నిత్యము కళ్యాణమగునుగాక. మత్స్యావతారమై మడుగు లోపలజొచ్చి సోమకాసురు దృంచి చోద్యముగను తెచ్చి వేదములెల్ల దేవ భూసురులకు మెచ్చి ఇచ్చితివీవు మేలునొందన్. ఆ వేదముల నీయనాచార నిష్టలననుభవించుచునుందురవని సురులు సకల పాపంబులు సమసిపోవు నటంచు మనుజులందరూ నీదు మహిమ తెలిసియుందురిటువంటి వారు. నీ ఉనికి తెలియువారలకు వేగ మోక్షంబు వచ్చుననగా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, మత్స్యావతారమై మడుగులో చొచ్చి సోమకాసురుని చంపి వేదాలను తెచ్చి వాటిని దేవతలకు భూసురులకు బ్రాహ్మణులకు మేలు పొందుటకై ఇచ్చినావు. వాటిని బ్రాహ్మణులు నియమనిష్టలతో అనుభవిస్తున్నారు. సకల పాపాలు పోతాయని ఇటువంటి మనుషులంతా నీ మహిమను తెలుసుకుంటారు. నిన్ను తెలిసిన వారికి ముక్తి వేగంగా కలుగుతుంది స్వామి. కూర్మావతారమై కుధరంబు క్రిందను కోర్కెతో నుండవా కుమరు మిగుల వరహావతారమై వన భూములను జొచ్చి శిక్షింపవా హిరణ్యాక్షునపుడు నరసింహమూర్తివై నరభోజను హిరణ్య కసిపుని ద్రుంపవా క్రాంతి మీరా వామన రూపమై వసుధలో బలి చక్రవర్తి నంపవా వైరమూని ఇట్టి పనులెల్ల చేయగా నెవరికి తగును నరసింహ నీకెగా తగునుగాక. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, కూర్మావతారుడవై మందర పర్వతము క్రింద ఉన్నావు. వరాహావతారుడవై సముద్రంలో హిరణ్యాక్షుణ్ణి చంపినావు. నరసింహమూర్తివై హిరణ్యకశిపుని చంపినావు. వామనుడవై బలి చక్రవర్తిని అణచివేశావు. ఈ విధమైన పనులు చేయడం నీకుగాక మరెవరికి చేతనవుతుంది స్వామి? లక్ష్మీశని దివ్య లక్షణ గుణములు వినజాలకెప్పుడు వెర్రినైతి. నా వెర్రి గుణములు నయముగా ఖండించి నన్ను రక్షింపుమో నలిన నేత్ర. నిన్ను నే నమ్మితి నితర దైవములనే నమ్మలేదెప్పుడు నాగశయనా. కాపాడినను నీవే కష్టపెట్టిన నీవే నీ పాద కమలముల్ నిరతమేను నమ్మియున్నాను. నీ పాద నళిన భక్తి వేగ దయచేసి రక్షించు వేదవేద్య. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, లక్ష్మీనాథుడవగు నీ గొప్ప గుణములను ఎప్పుడూ వినక వెర్రివాడనైనాను. ఆ వెర్రి గుణాలను పోగొట్టి నన్ను రక్షించుము స్వామి. ఓ పద్మనేత్ర, ఎప్పుడూ కూడా నిన్ను తప్ప నేనింకెవ్వరినీ నమ్ముకోలేదు. కాపాడినా కష్టపెట్టినా నువ్వే. నీ పాదపద్మాలే నమ్మి ఉన్నాను. వేగముగా నన్ను అనుగ్రహించి రక్షించుము స్వామి. అమరేంద్ర వినుత నిన్ననుసరించిన వారు ముక్తి పొందిరి వేగముదముతోడా. నీ పాద పద్మముల్ నిరనమ్మియున్నాను. నాకు మోక్షం విమ్ము నలిన నేత్ర. కాచి రక్షించునన్ కడతీర్చు వేగమే నీ సేవకుని జేయు నిశ్చయముగా. కాపాడినను నీకు కైంకర్య పరుడనై చెలగి నీ పనులను చేయువాడననుచు
పలుమారు వేడెదన్ అబ్జనాభా నాకు ప్రత్యక్షమగు నిన్నె నమ్మినాను భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, దేవేంద్రునిచే పొగడబడువాడవగు నిన్ను అనుసరించేవారు వెంటనే ముక్తిని పొందుతారు. ఆనందముగా నిన్ను నమ్మిన నాకు మోక్షాన్ని ప్రసాదించుము స్వామి. నన్ను కడతీర్చి నీ సేవకునిగా చేసుకును. అప్పుడు నేను నీకు అర్పించుకోబడిన వాడినై నీ సేవలన్నీ చేసి పెట్టెదను. నిన్ను ఎన్నిసార్లైనా ప్రార్థిస్తాను, సాక్షాత్కరించుము స్వామి. శేషప్పయను కవి చెప్పిన పద్యముల్ చెవులకానందమై చెలగుచుండున్. ఏ మనుజుండైన నిలమిని శతకము భక్తితో విన్న సత్ఫలము గలుగు. చెలగి ఈ పద్యముల్ చేర్చి వ్రాసిన వారు కమలాక్షు కరుణను గాంతురెప్పుడు. ఇంపుగా పుస్తకం బెప్పుడు పూజించిన దురితజాలంబులు తొలగిపోవున్. ఇద్ది పుణ్యాకరంబని ఎప్పుడు జనులు కష్టమనక పఠించినన్ కలుగు ముక్తి. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, శేషప్ప అనుకవి రాసిన ఈ పద్యములు చెవులకు ఇంపుగా ఉండును. ఏ మనిషి అయినా ఈ శతకమును భక్తితో విన్నచో మంచి ఫలితము కలుగుతుంది. ప్రీతితో కూర్చి వ్రాసిన శ్రీ మహావిష్ణువు కృపను ఎల్లకాలము పొందగలడు. పూజించినచో బాధలు పోవును. పుణ్యదాయకమగు ఈ శతకమును ఎల్లప్పుడూ చదివినా ముక్తి కలుగుతుంది.